మొత్తం ఊడిపోయి వచ్చి కట్టంలోకి వస్తారు. తిరువే కాడ 5 తాట్వేలు లోతు ఉండేది, 50 తాట్వేలు బయటకు వచ్చేయండి. సార్ ఇంతకు ముందు వచ్చారు, గంటన్నర మాట్లాడారు, చక్కగా చేశారు, మళ్ళీ చూసిపోయారు. ఎస్పీ గారు కూడా వచ్చారు. ఐడియా అంతా తిరిగి అని మా ఆశ మాదండి. తప్పకుండా సార్లు అందరం వచ్చారు, మాది ఫలించింది అనేది నమ్మకం. పిక్చర్ ఎక్కండి ఒకసారి. ఖాళీ బేస్ ఖాళీ బేస్ జనార్దన్ రెడ్డి ముందుకెళ్ళండి. మన జనరేటర్ ఏమైంది ఎస్సీ గారు? జనరేటర్ కూడా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఏమైంది సార్, మనకి ఆపరేటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్టాఫ్ ఉన్నారు కానీ అంతా తల్లి పేరు కూడా అప్పుడుదేనా అట్లనే కొట్టాల్సింది.
సార్ డైరెక్ట్ ఇట్లా గుంజింది అది స్టేట్ దీన్ని కొట్టాల్సింది ఇది కొట్టేసింది. లాస్ట్ గా ఏ ఇయర్లో మనం వాళ్ళకి వచ్చింది 89 లో ఒకసారి పిలిచారు ఇక్కడ. 89 లో ఒకసారి కంప్లీట్ చేసాం. ఇది ఊట కదా ఇప్పుడు బండి వేసేసి టెంపరీ ఆ టైంలో ఈ స్తంభం మేడం ఎప్పుడు మొన్ననే అంత వర్షం గుప్పల మంగళ వస్తుంది వాటర్. మా వాళ్ళు చనిపోయింది కూడా అప్పుడే కదా అక్కడ ఏది మరిపడ అప్పుడే లోపం మీదే. లోపం మీదకి ఎందుకు అవ్వదు? ఈ 3 కనుక మీరు తీసి ఉంటే దీని మీద ఫ్లోటింగ్ అవ్వకపో పూర్తి స్థాయిగా తీస్తే అంటే పై వరకు వచ్చేమో కానీ అంత కొట్టు అంత డ్యామేజ్ కాకపోదు. 10 గంటలకు వర్షం వాటర్ ఇట్ట ఉరికి రావాల్సిన అవసరం ఏంటి? ఇటు ఉంటే అంటే 89 లో కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పుడు ఇక్కడే బ్రిడ్జ్ సెకండ్ టైం సార్ మనం కడితే అట్టే కట్టాలా? ఇలా వస్తుంది సిడబ్ల్యూసీ మళ్ళీ ఇట్లా వర్షం వస్తే ఎన్ని గేట్లు లేపినా కూడా సప్లై పెట్టుకోకుండా రెండు ఆల్టర్నేటివ్ సీరియస్ అది బెటర్ అమ్మా. తెలంగాణ ఇప్పుడు ఇది ఉన్న ఆంధ్ర సైడ్ ఉంది, తెలంగాణ ఆంధ్ర అన్నారు రెండు కెనాల్ కూడా 5 కిలోమీటర్లు ఉంటుంది సార్ దూరం. ఆంధ్రాకి తెలంగాణ ముందుకు వెళ్ళాలండి, ఇటు కాదండి ముందుకు. మొత్తం 16 కిలోమీటర్ల కెనాల్ దానికి కాదు మొత్తం మందే. ఇప్పుడు ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో పోయింది మన ఇటు వచ్చి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీని పిలుస్తాను. ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు వాళ్ళ మాట ఏంది, వాళ్ళ వెళ్ళింది వాళ్ళు వేయాలి. మరి ఎందుకు చేయట్లేదు? ఆల్రెడీ వాళ్ళకి ఒక కామన్ వచ్చింది. వాళ్ళ పరిధిలో రజిత్ కుమార్ ఏంటంటే రిజెక్టెడ్ టు డూ ది రిపేర్ సార్. రజిత్ కుమార్ గారు పెట్టారు ఇంకా కొంచెం లేట్ చేస్తే ఇది అంతా వాళ్ళు నింపుకుంటూ వస్తారు. ఖాళీ ఉంటుంది దున్నుకొని సార్ ప్రాజెక్ట్ వాటర్ నింపుతాట ముడి వాడే కలెక్టర్ గారు అసలు యాక్చువల్గా మట్టి లాట్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ మట్టి పోతే మనకు శీతం పోవడంతో బాగుపడుతుంది. మీరు ఇందులో ఒక ప్రాబ్లం మీకు ఆ రోజు ఇదే మాట అంటారు. అంటున్నారు కానీ మీరు ఒక మాట చెప్పండి, ఏ అధికారి మీకు ఈ గారు కూడా ఉంటుంది, ఈ గారు కూడా ఉంటుంది, పైన ఈ గారు ఏంటి ఈ గారు
ఇస్తున్నాం సార్ రైతులు కాదు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ కరెక్ట్ గా అదే అంటారు రైతులు కాదు తటిమాలు కూడా దొరికిపోవడం మనకి ఇష్టం నష్టం ఏంటి మనకి రైతులకైతే కమర్షియల్ పర్పసెస్ కమర్షియల్ కాదు రోడ్లు కానీ వీటికి కానీ వాటికి రోడ్లకి స్కూల్ కి కూడా బ్రిక్ చేసుకోవడం కానీ వీటికి బ్రిక్ అంటే కమర్షియల్ కదా మరి. అంటే మన మట్టి పోవాలి కరెక్ట్ కాదు ముందు ఇది లేదండి, ఆ పేరుతో దందా నడుస్తుందని మా problem. సో మేమేమంటున్నాం, రైతు ఎవరు కూడా తీసుకోవడానికి రైతు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరుతో ఈ ఇటుకల మట్టి వాళ్ళు ఇక్కడ తీసుకోపోతే- కరెక్ట్ గారు మీ అన్న పాయింట్ లో ఇంకో ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఏమంటారు, జేసీబీ పెట్టద్దు, పెట్టుకుంటా పని చేయొద్దు, పంచహార పథకం ప్రకారం లేపు లోపల పోసుకోమంటారు. రైతులు జేసీబీ పర్మిషన్ సార్ ఒక మాట నేను మీ ఒక్క దగ్గర నిందా కాదు. ఈ రాష్ట్రంలో చాలా చోట్ల జేసీబీలు పట్టుకోవచ్చిందే నేను. ఎందుకంటే మా దగ్గర కూడా ఇది జరిగింది. వీళ్ళు ఏమంటారు, చెరువులో పుడిక తీయడానికి అవకాశం లేసారంటే, అదే చెరువులో పుడిక తీయకపోతే పుడిక పేరుకోపోతుంది. దీనిలో కండ మట్టి బయట తీసుకోపోయి లోతు పోతే నీళ్ళు ఇంకుతాయి. దీన్ని ఎప్పుడు కూడా ఏంటంటే వాటర్ వరద వచ్చినప్పుడల్లా ఒక 4 ఇంచులు 5 ఇంచులు జాడని మట్టి కొట్టుకో వచ్చి పేరుకోపోతుంది వండు. ఆ వండు మంచిగా ఉంటుంది. అది తీసుకోపోతే పొలాలకు పనికి వస్తుంది. ప్రాబ్లం అయింది. మనం సీటబట్టులు చూసినప్పుడు ఏం చేస్తాం సార్, నెమ్మదిగా ఇంకా డెప్త్ పోతే కింద పోరస్ అయిన నీళ్ళు తినికెళ్ళిపోతుంది. స్టోరేజ్ కూడా సార్ ఒకటి ఆ ప్రాబ్లం కూడా ఎంత వాటర్ వచ్చినా ఒక్కసారి లేరు పడ్డదనుకో అయిపోద్ది. మీరు బురద కూడా ఎంత పెద్ద చిలుక దుబ్బలో పెట్టినా ఫస్ట్ వాటర్ ఇంకుతుంది. ఒక లేయర్ పొర వచ్చేగానే వాటర్ ఇంకుతుంది. ఇది కామన్ థింగ్. మీరు ఏదో చేయడానికి పోయి ఏదో గతంలో చేసినప్పుడు పూడికలు మంచిగా ఉండేటి, ఇప్పుడు మీరు అలా తీయనీయకపోవడం వల్ల రోజు పెరిగి మరి ఒక్కసారి తీయాలంటే ఆడైతుంది. ఎన్ని కోట్లు మీకు తీయాలంటే తీయలేరు. అది స్వచ్ఛంగా పట్టుకొని ఎవరు తీసుకుపోతారు మీరు దీనికన్నా ఇక్కడ వరకు అయితే తీయరు వాటర్ తీస్తే ముందుకు పోయి తీసుకుంటారు. వెనకకి తీసుకుంటా పోదు. వాటర్ ఎంత తగ్గుతా అంటే తిట్టా అంటారు. అంతే మీరు ఈ కొసకు వచ్చేది పీకలేరు కదా. కరెక్ట్ గారు ఎన్హెచ్ఐకి మనం ఇప్పుడు కరెక్ట్ గారు మీరు ఆదేశాలు ఇవ్వండి. చెరువులని మొత్తం మీరు ఇక నుండి అలాంటి ఆపకండి. లేదు. ఎన్హెచ్ కోసం కావాలంటే పాల్వంచానంలో చాలా పౌడర్ బీటీపీఎస్ లో 50 లక్షలు మెట్రిక్ టన్ పడి ఉంది. అది వర్తుందా వీరికి? అందరికి ఏం కావాలంటే ఈ మట్టి, అది కూడా మధ్యలో పెద్ద గుంత తవ్వుతారు. తర్వాత ఏమంటారంటే ఈ రైతులే వచ్చి ఏమంటారంటే అప్పుడు అది పట్టించుకోలేదు. కరెక్ట్ గారు బాగానే ఉంది. ఈ మట్టి తీయటం ఎట్లా మన టెండర్ పెట్టాం దీన్ని టెండర్ ఇప్పుడు పాలసీ అది కరెక్ట్ 2 feet మొత్తం తీసేయాలి. మట్టి కూడా బాగుంటుంది. రెండో పాలసీ ఇబ్బంది పడ సెలెక్ట్ చేసి రోడ్డు ఏం మాట్లాడుతున్నారు మరి? పొలాలకు సార్, పొలాలకి చెప్పండి ఒకసారి చెప్పండి. అప్లికేషన్ పెట్టి పట్టా కాగితాలు పెట్టి ఆడు పొలంలో పెట్టుకొని ఆడు ఏం చేసినట్టు ఇటుకలు తీసి ఏదో ఒకటే అట్లా ఇటుకలు తీసుకుంటాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావని సార్ ఇబ్బంది పెట్టారు. ఎన్ని వందల కిలోమీటర్లు పోతారు ఇటుకలకి? ఎక్కడ తీసుకున్నా ఇక్కడే రంగాపురం పక్కన. అసలు మట్టి తీసుకుపోతే మనం డబ్బులు ఇవ్వాలి. కూడా రాలేదు సార్. మంచి కోసం మేము నేను అన్నారంటే నేను రైతులకు కాదను పెట్టుకోండి మొత్తం ఇంకా కండెలు నింపండి. ఒకసారి మాట్లాడండి చేయండి. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది కాక దాదాపు 5,000 ఎకరాలు ఎక్స్ట్రా ఆయకట్టు కింద ఆంధ్రలో అవుతుంది. అంటే దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు అవుతుంది. పెద్ద ఆయకట్టు అంటే ఇదే గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఆయకట్టు. దీన్ని అయింతరి అంటారు. అయింతరి కాకుండా ఇరెగ్యులర్ ఆయకట్టు దాదాపు 10 ఎకరాలు దాదాపు దాచారం వరకు ఈ ఆయకట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ కిషన్ గారిని అడిగినప్పుడు ఈ 2 ప్రాజెక్టులు సీతాయిగూడెం కానీ పెద్దవాళ్ళు కానీ చూడాలనుకుంటే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మాకని చెప్పి వాటిని అడిగినప్పుడు తప్పకుండా ఈ 2 ప్రాజెక్టులు చూడటం కూడా మాకు చాలా సంతోషం. గవర్నమెంట్ లేకపోయినా సరే
అప్పుడు పెద్దల నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చి వెంకటరావు గారిని తీసుకొచ్చి వెంటనే అదే సంవత్సరంలో దీన్ని పూడిపించడం జరిగింది. అమ్మ పుల్లారావు గారు కూర్చోవాలి. అదేవిధంగా మీ దగ్గర కూడా ఆంధ్రలో కూడా అంటే ఏపీ రాష్ట్రం అక్కడ మరి ఎందుకంటే ఇక్కడ ఆయకట్టు దాదాపు ఇక్కడ 2,000 ఎకరాలు ఉంది, దాదాపు 14,000 ఎకరాలు మీ దగ్గర ఉంది. కాబట్టి ఇది ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ అంటే బడ్జెట్ ఇచ్చారు. తెలంగాణ వచ్చేవరకు 0 బడ్జెట్ వచ్చింది. మరి వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి? అవసరమైతే నేను వస్తాను కలుద్దాం. అవసరమైతే దీని విషయంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మరియు బండి సంజయ్ గారు కానివ్వండి, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు కానీ కలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రైతాంగం తరఫు నుంచి ఎవరు కలవడం కానీ నాకు అభ్యంతరం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ ఎమ్మెల్సీ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ ఎంపీ గారు కానివ్వండి, మీ ఎంపీ గారు 2-3 సార్లు ఇచ్చారు. నేను కూడా వారికి కవర్ చేశాను. నేను వస్తానమ్మా, రెస్పాండ్ అవ్వాలి. మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇవాళ కలెక్టర్ మీ అందరం వస్తామని కూడా చెప్పాము. ఎమ్మెల్యే గారు రావాల్సింది. ఎందుకంటే 18,000 ఎకరాల ఆయకట్టు మీది, 2,000 ఎకరాల ఆయకట్టు తెలంగాణకు వచ్చింది. ఎవరి ఆయకట్టు కాదు ఇక్కడ. మన ఆయకట్టు మనం కాపాడుకోవాలి. వాళ్ళకి బతకాలి. నాకు 8 సంవత్సరాలు బతికించారు. ఒక మధ్యలో దిగిపోతే కూడా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా కన్నా పెళ్ళలేక మీ అందరూ మీ గ్రామాలన్నీ కూడా అందరూ బతకాలని చెప్పి అప్పుడు పెద్దల వెంకటరావు గారు మనం ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, చెరువు కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ కానివ్వండి, ఒక హెడ్ క్వార్టర్స్ కూడా డిఎన్ కూడా ఇన్ఛార్జ్ పెట్టి డిప్లేస్ అయిపోయి స్టాఫ్ ఉంది చేయటం. జనరేటర్ బ్రహ్మాండ జనరేటర్ ఉండేది. నా బాధ ఏంటంటే తెగిపోక ముందు 4 నెలల ముందే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ చెరువు ఈ షటల్స్ రిపేర్ అని చెప్పి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ రింకుబాటు అని చెప్పి అది ఒక 50 లక్షలు ఎంతో దానికి పెట్టారు. పర్మనెంట్ గా దీన్ని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి హుసేన్ నగర్ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది. ఇక్కడ సిఈ గారిని, అక్కడ సిఈ గారిని, చీఫ్ సెక్రటరీ, ఇక్కడ ఇరిగేషన్ సెక్రటరీని, అక్కడ ఇరిగేషన్ సెక్రటరీని, అక్కడ ఎంపీ గారిని, ఇక్కడ ఎంపీ గారిని కూడా అవసరమైతే మీరు సంబంధం చేయండి, పిలిపించండి. దీని ప్రాబ్లమ్స్ చేసి అప్పచెప్తారని చెప్పి నమ్మకం. ఎంతమంది ప్రజలు ఎక్కడెక్కడో దాదాపు 40-50 కిలోమీటర్ల నుంచి కూడా ఇవాళ మొత్తం ఇక్కడ వచ్చిన కూడా వస్తాం. ఉదయం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తారు వాళ్ళందరూ మన కోసం. కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వారికి 2 కోట్లు కూడా భోజనం తినే విధంగా మనం చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పలేదు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ లైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కండిషన్ లో ఉంచారు. కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు షటర్స్ మెయింటైన్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళు మోటార్స్ రిపేర్ చేసుకోవడం వల్ల టైం ప్రకారం షటర్స్ కేబుల్ సరిగా తెగిపోయి షటర్ పడిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తాం. ఇంకోటి అంటే వాళ్ళు చేసిన పొరపాటుకి ఇంతమంది రైతులు బలైపోయారు వాళ్ళు ఇక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా ఈ చెరువే కాదు. ఇప్పుడు మనం కావడకొండలు పోతున్నాం. కావడకొండల చెరువు పోసిన దానిలో 50 సంవత్సరాలు అయింది. నేను కలెక్టర్ గారు పిఓ గారు 50 సంవత్సరాల క్రితం మన ఐటీ డబ్బుతో 1 కోటి రూపాయలు చెరువు పోసాం కావడకొండలు. ఇప్పుడు దాదాపు తెగిపోయే పరిస్థితి వచ్చిందండి. మరి అది ఎవరు నేను పోతే పాపం ట్రైబల్ చెప్తున్నాను, అయ్యా మాది కూడా ఈ సంవత్సరం తెగిపోయేటట్టు ఉందని చెప్పి. కాబట్టి ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు కూడా రిపోర్ట్ కూడా మనం పిఓ గారికి, కలెక్టర్ గారు కూడా ఇరిగేషన్ వాళ్ళు కూడా పంపించాల్సిన అవసరం కావడకొండల చెరువు ఇరిగేషన్ ట్యాంక్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రతి చెరువు కూడా రిపోర్ట్ ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ మీ దగ్గర ఫండ్స్ ఎక్కడ వదిలిపెట్టాను కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కర్లేదు. పిఓ గారు కూడా ఎంతో కొంత వాళ్ళు సాయం చేస్తారు. కలెక్టర్ గారు కూర్చొని మనం తెచ్చుకోవాలి పూర్తి చేసుకోవాలని అవసరం ఉందండి. జనరేటర్ ఆఖరి కొంచెం బాధ ఏంటంటే జనరేటర్ కూడా ఆగిపోయి మన జనరేటర్ పని చేయలేదు. మన మోటార్ అదే టైంలో మోటార్ ఆగిపోయింది. ఎంత దురదృష్టం ఉంటుంది. మరి చాలా దురదృష్టమైన విషయం. మరి వాళ్ళ అధికారులు మరి ఎందుకంటే ఇంతమంది జనాల్ని ఇంతమందిని మనం ఏం సమాధానం ఏ వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళ కడుపు నింపగలుగుతా ఉన్నాం నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి ఇంతమంది ప్రజాకాన్ని ఇంత ఆయకట్టుని దాదాపు ఇప్పుడు ఇంతవరకు మొదలు పెట్టలేదు. మనకి మార్చి ఏప్రిల్ మే 2 నెలలే టైం ఉంది మీకు. ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, ఎప్పుడు హుసేన్ నగర్ కూడా అడిగితే ఎంతో టైం తీసుకోకుండా దీన్ని తొందరగా దీన్ని మీటింగ్ కన్వీన్ చేసి తొందరగా దీన్ని నిర్ణయం తీసుకుంటే కట్టేసి 2 సంవత్సరాలు పడుతుంది దీన్ని పూర్తి చేయడం కోసం. 1 సంవత్సరాలు పూర్తి అయ్యేది కాదు ఇది. మాస్ కాంట్రాక్ట్ ఇద్దరు సీఎస్ ఎక్స్ప్రెస్ అని కట్టారు. ఇప్పుడు మాస్ కాంట్రాక్ట్ వాల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ డిజైన్స్ ప్రకారం దీన్ని పూర్తి చేసుకొని ఒక బాధ్యతగా దీన్ని దయచేసి ఇంకోటి ఏంటంటే ఆయకట్టు ఆంధ్రాకి ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కింద దాన్ని డిక్లేర్ చేసి దాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మీరు లెటర్ రాసి మరి ఈ 2 స్టేట్లు ఎవరు దామాషం వాళ్ళు ఇంజనీర్ని ఇక్కడ అపాయింట్ చేసి సెంట్రల్ ఇరిగేషన్ బోర్డు కింద పెట్టాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను ప్రత్యేకంగా మనం చేస్తూ నేను ప్రత్యేకంగా
దీని గురించి ఎస్సీ ఇరిగేషన్ గారిని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఈ పెదవాగు ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినటువంటి మన మెంబర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఐటీ పెదవాగు ప్రాజెక్ట్ అనేది 1973లో 75 కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. దీని కింద మొత్తం 16,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అది కాకుండా 4 కల్టివేషన్ అప్పుడు 375 lakhs 3,75,00,000 సార్. అప్పుడు 3,75,00,000తో ఇది చేయడం జరిగింది. దీంట్లో 16,000 ఆయకట్టు ప్లస్ అది కాకుండా 4 కల్టివేషన్ అయ్యాను కలిపి ఒక 5 నుంచి 6,000 ఎకరాలు సాగు అయింది. 21-22,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే 2014 స్టేట్ బైఫర్కేషన్ తర్వాత మన హెడ్ వర్క్స్ అంటే ప్రాజెక్టు ఒకటేమో తెలంగాణలో ఉండేది. దాని కింద 2,360 ఎకరాలు ఉంది. తర్వాత మిగతా ఆయకట్టు 14,000 ఎకరాల ఆయకట్టు ఆంధ్రాలోకి వెళ్ళింది. అప్పటి నుంచి మనం మినిమం మెయింటెనెన్స్, జనరేటర్లు, ఆయిల్స్, గ్రీన్స్ ప్రతి సంవత్సరం 5 నుంచి 6 లక్షలు 7 లక్షల రూపాయలు అట్లా ప్రతి సంవత్సరం శాంక్షన్ చేసుకుంటున్నాం, మెయింటైన్ చేస్తున్నాం. అట్లనే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమిటంటే మనకు ఉన్నటువంటి లస్కర్ సిస్టమ్ లస్కర్లో రిటైర్ అయ్యి వర్క్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయిపోవడం, ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేకపోవడం, ఆపరేటర్స్ ప్రైవేట్ ఎంగేజ్ చేస్తే ప్రాబ్లమ్స్ అవడం, కొత్త వాళ్ళు ఉండడం, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవిస్తూనే ఉన్నాం. అట్లనే గేట్లు కూడా ప్రాబ్లమ్స్ వస్తే మనం గేట్లు కూడా 1.5 crores తోటి మనం చేశాం సార్. అయితే గేట్లు కూడా చాలా వరకు రిపేర్ అయినాయి. కాకపోతే ఏంటంటే సార్ అవి కూడా కాంట్రాక్టర్ వర్క్ చేసి ఆయన కూడా 2 years బిల్ స్క్రీనింగ్తో అలా సమస్యలతో ఆగిపోయింది సార్. అది తర్వాత పోయిన సంవత్సరం జరిగిన సంఘటనలో అప్పుడు మనకి ప్రాజెక్టు కొద్ది నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పుడు సడన్ గా హెవీ రైన్ వచ్చింది. మనకి రైన్ వస్తానే మనకి ఇంటిమేషన్ కూడా వచ్చింది. ఆల్రెడీ అలర్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ లోపల ఏమైందంటే గేట్లు లిఫ్ట్ చేయడం, అంటే 3 గేట్లు పూర్తిగా లిఫ్ట్ చేయాలి. ఒకటి లిఫ్ట్ అయింది, 2వ గేట్ కూడా లిఫ్ట్ అయింది, 3వ గేట్ లిఫ్ట్ చేసినప్పుడు 30 వరకు లిఫ్ట్ అయింది. ఈ లోపల ఒక గేటు పడిపోవడం జరిగింది. ఈ సడన్ హెవీ రెయిన్, సడన్ ఇన్ఫ్లో వల్ల ఏమవుతుందంటే ఇది కూడా స్ట్రక్ కావడం వల్ల ఈ ఫ్లడ్ విత్ ఇన్ 3 to 4 hours లోనే మనకి ఆ గోడ పెట్టగోడ కూడా దాటి దాని మీద ఇంకా 2 అడుగులు దాటి వచ్చేసినాయి నీళ్లు. అది ఈ లోపల నీళ్లు పెరుగుతూ ఉంటే అక్కడ మన స్టాఫ్ అయితే ఏమి లోకల్ వాళ్ళైతే అంతా బయటకు వచ్చేసారు. సో అట్లా డ్యామేజ్ జరిగింది సాయంత్రం కూడా. సో ఈ ఇష్యూ జరగడం వల్ల ఏమైందంటే సార్ తర్వాత ఇమీడియట్ గా మన రెవెన్యూ మినిస్టర్ గారు, మన ఎస్ఎస్ఆర్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ ఇన్స్పెక్ట్ చేశారు సార్. తర్వాత మేము ఏం చేసామంటే సార్ రింగ్ బండ్ ఫామ్ చేశాం సార్. రింగ్ బండ్ ఫామ్ చేసిన ఒక 10-15 రోజులు మళ్ళీ హెవీ రైన్ వచ్చింది సార్. మళ్ళీ కొట్టుకుపోయాం. మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ రింగ్ బండ్ ఫామ్ చేసాం. అట్లా నీళ్ళు ఒక లెవెల్ ఆపేసి సేఫ్ లెవెల్ కు తెలంగాణ అప్పటికే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయిపోయింది సార్. తెలంగాణ ఆయకట్టు వరకు కాపాడాలన్న ఉద్దేశంతో ఏం చేసామంటే దాన్ని రింగ్ బండ్ చేసేసి 2 కాలువల ద్వారా తెలంగాణ ఆయకట్టుకు తర్వాత ఒక విలేజ్ ఒక 500-600 ఎకరాల వరకు కూడా బియాండ్ కూడా వెళ్ళాయి. అంతవరకు సర్వ్ అయినాయి ఈ సంవత్సరం వరకు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే సార్ మేము 92 కోట్లకు ఎస్టిమేట్ పంపించాం సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ లో ఉంది, ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్ కూడా రాశాం. అయితే అక్కడి నుంచి మనకి ఎలాంటి స్పందన రాలేదు సార్. షేరింగ్ ఆఫ్ ఫండ్స్ కాదు, వాళ్ళకి 85% వాళ్ళు పేర్ చేయాలి సార్, 15% మనం పేర్ చేయాలి. సో ఆ రీజన్తో మనం రాసుకున్నాం కానీ అసలు రెస్పాన్స్ ఏం లేదు సార్. అయితే మనకు డిప్స్టింగ్ పంపించడానికి రెడీ చేసాం సార్. ఇప్పుడు దాని మీద ఆంధ్ర వాళ్ళ కాన్సెంట్ కూడా ఉండాలి సార్. ఎందుకంటే ఒక స్టేట్ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాబట్టి డ్రిప్ పోయినా కూడా సేమ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. డ్రిప్ స్కీమ్ లో శాంక్షన్ చేయాలనేది ప్రయత్నం ఉంది సార్. కాకపోతే అది ముందుకు పోలేదు. అందుకని ఈ సంవత్సరం ఎలా నీళ్ళు నడపాలనేది మాకు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది సార్. సో అది పరిస్థితుల్లో మనం మీటింగ్ ఆల్రెడీ అప్రైజ్ చేస్తున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం నీళ్ళు నడవు, ఫర్దర్ డ్యామేజ్ కూడా అవుతుంది. అదే ఫర్దర్ కూడా ఈసారి హెవీ రైన్స్ వచ్చినప్పుడు సార్ ఏమవుతుంటే ఆ రింగ్ పడి కొట్టుకుపోతుంది, దాని పక్కన కట్ట కూడా కొంతమంది పోతూ ఉంటాయి సార్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము మా లెవెల్లో మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లెవెల్లో అంతా పర్సూ చేస్తున్నాం సార్. కాకపోతే పెండింగ్ ఉన్నాయి సార్. ఇది ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి సారు. మనకి స్కీమ్లో కానీ మా సెక్రటరీ గారు, ఆంధ్ర సెక్రటరీ గారు ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సొల్యూషన్ చేస్తే మనం ఒక మంచి స్కీమ్ సార్. దగ్గర
20,000 ఎకరాల ఆయకట్టు సార్. దాదాపు దాని మీద ఆదాయం అంటే చాలా వందల కోట్లలో వస్తుంది సార్. ఇది యాక్చువల్గా 90 కోట్ల అనేది విషయం కాదు సార్. దాంతో పోలిస్తే ఎంత లేదన్నా 1,000-1,500 కోట్ల క్రాప్ వస్తుంది సార్ దీని మీద. సో అది దృష్టిలో పెట్టుకుని తమరు ఇమీడియట్ గా పంపిస్తే భారతదేశం మీద వస్తాం సార్. విత్ స్టేట్స్ కూర్చుంటే సమస్య సాల్వ్ అవుతుంది సార్. దిస్ ఇస్ ధన్యవాదాలు. ఈరోజు మన పెద్దవాగు ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన గౌరవ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ మెంబర్ గారు శ్రీ జాటోత్ హుసేన్ నాయక్ గారికి అదేవిధంగా మన వేదిక పైన ఉన్న అధికారులందరూ, మన జేపీ రావు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం. ఇది పోయిన సంవత్సరం 18 జూలై రోజు అది నాకు గుర్తుంది. సాయంత్రం వర్షం మొదలైన తర్వాత మొత్తం ఈ వచ్చే రోడ్ మొత్తం నిండిపోయింది అప్పుడు. సో ఆ ఒడ్డు పైన నాకు గుర్తుంది, లైట్ పట్టుకొని నేను, మన ఎస్పీ గారు, అదేవిధంగా మన తర్వాత పిఓ గారు కూడా వచ్చారు. బోట్స్ ద్వారా అంటే బోట్ పంపించి పడవ ద్వారా మనం అందరికీ కాపాడగలిగినాము. అది దానికోసం మన పోలీస్ సిబ్బందికి చాలా ధన్యవాదాలు నేను ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక కూడా ప్రాణం పోకుండా ఆ రోజు మేము అది రెస్పాన్స్ ఇవ్వగలిగినాము. రెండో పాయింట్ ఏముందంటే ఈ డ్యామేజ్ అంతా అప్పుడు మనం చూసినాము, ఎంత రోడ్డు డ్యామేజ్ అయి ఉండేది, కరెంట్ లైన్స్ అంతా డ్యామేజ్ అయి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేస్తే ఆ రోడ్ మీదనే వచ్చేస్తే ఆ రోడ్డు మళ్ళీ ఎట్లా ఉండేది అట్లానే తయారైంది. సో అది త్వరితగతిలో మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసినందుకు మన డిపార్ట్మెంట్స్ అందరూ కష్టపడ్డారు. కానీ ఈ చెరువు విషయంలో వచ్చేస్తే కొన్ని దీంట్లో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ మన దగ్గర ఉంది, మన పరిధిలో ఉంది, కానీ ఆయకట్ వేరే రాష్ట్రంలో ఉన్న వల్ల ఆ రాష్ట్రం కూడా మనకి చాలా సాయం చేసింది. ఆ రోజు హెలికాప్టర్ వచ్చిన వల్ల 4-5 మనం కాపాడగలిగాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకి సహకరించింది. కానీ ఈ ప్రాజెక్ట్ లో అయితే 2 రాష్ట్రాలు సమన్వయంతోనే అది అయ్యే పని ఉంది. సో అప్పుడు కూడా చాలా మంది రైతులు ఈ మొత్తం ఇసుక మేట వచ్చేసింది, తర్వాత మట్టితో కలిసిపోయింది ఇసుక. సో దానికి సరి చేయడానికి కష్టపడ్డారు. ఇల్లు ఎక్కడైనా డ్యామేజ్ అయితే కూడా వాళ్ళందరికీ మన రిలీఫ్ డ్యామేజెస్ కింద మేము సాయం చేయడం జరిగింది. కానీ వ్యవసాయానికి వచ్చేసి ఇప్పుడు 20,000 ఎకరాలు వ్యవసాయం సరి చేయాలంటే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కి శాశ్వత పరిష్కారం కావాలి. అవన్నీ మనము ఆలోచిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అందరికీ అవగాహన కోసం చెప్పాలనుకుంటున్నాను. మనం చిన్నప్పుడు నేనైనా మీరైనా వర్షం చూసినాము. వర్షం ఎట్లా పడేదంటే ఒక 100 mm పడితే ఉదయం నుంచి సాయంత్రం వర్షం మొత్తం అది వర్షం పడేది. అంటే గంటకి 10 mm. కానీ ఈ సమయంలో ఏమవుతుందంటే 2 గంటల్లో 100 mm పడుతుంది. ఇది దాని మీద నియంత్రణ మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. సో ఇది కొత్త రకమైన సమస్యలు మనకి వస్తున్నాయి. 100 mm గంటలో పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అది సడన్ గా ఏ ప్రాజెక్ట్ అయినా దానికి ఎన్ని గేట్లు ఉన్నా కూడా అవి ఓవర్ఫ్లో అవుతాయి. సో దానికి దృష్టిలో పెట్టేసి మనం గేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. గేట్లతో పాటు బియర్ కూడా, అంటే తూమ్ అంటారు దానికి తెలుగులో. సో అట్లాంటివి కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఏదో ఒకటి చేసుకొని అరవడం చాలా సరళంగా ఉంది, అరవడానికి చాలా సరళంగా ఉంది. కానీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంకేతికంగా ఆగమాగం చేసుకుంటే మళ్ళీ ఇట్లానే 2వ సంవత్సరంలో మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దానికి ఎట్లా ఏం ఏర్పాటు చేయాలో దానికి ఒక ప్రణాళిక కూర్చోపెట్టారు. సో ఈ రోజు మన గౌరవ మెంబర్ గారు వచ్చారు. వారి దృష్టిలో వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ అది మనము ముందుకు తీసుకోవడానికి మన వారి సహాయంతో మన ప్రాజెక్ట్ కోసం చేస్తే ఏం చేయాలో అది ఒక ప్రణాళిక వేసింది. సో దానికి ఒక 2-3 కోట్లతో అయ్యే పని కాదు అది, ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో దానికి కొంత విలువ కూడా చాలా పెద్దగా అవుతుంది. అండ్ దీంట్లో తప్పకుండా మనం అన్ని సంఖ్యలు చూస్తే ఇటువైపు తెలంగాణ బార్డర్ లో ఉన్న వైపు అయితే 2,000 ఎకరాలు దాదాపుగా ఉంది, అటువైపు చూస్తే 13,000 ఎకరాలు ఆంధ్ర వైపు అవుతుంది. కాబట్టి దీంట్లో సహకార్యం చేయాలన్నా 2 రాష్ట్రాలు ప్రభుత్వాలు చేస్తేనే అది అవుతుంది. కాబట్టి
ఇద్దరు సహకార్యంతో ఇది ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసే విధంగా ముందుకు పోతాము. ఏదైనా దానికి రిపోర్ట్లు లేదా ఏదైనా సమాచారం ఇవ్వాలో మేము పూర్తిగా సహకరిస్తామని నేను చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.